హైడ్రా వచ్చిన తర్వాత కొన్ని చెరువులు కబ్జా నుంచి విడిపించినారు, చాలా వాటిని రక్షించినారు అని చెప్పిండ్రు సార్. వాస్తవం కూడా సార్, వాస్తవం కూడా. కొన్ని చెరువులు బాగుపడ్డ మాట వాస్తవం, కబ్జాల చెర నుంచి విడిపించిన మాట వాస్తవం సార్. కానీ హైడ్రా మీద హైకోర్టులో 700 కేసులు ఉన్నాయి సార్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారి మీద హైకోర్టు కంటెంప్ట్ కేసులు 31 ఉన్నాయి సార్ ఈ రోజుకి. హైడ్రా కొంత అత్యుత్సాహంగా పనిచేస్తుందా ఏందనేటువంటి ఒక వాదన వినిపిస్తా ఉంది సార్. చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసి మేము మీ దాంట్లో కూలగొడతాం, మీరు నిరూపించుకోరు, ఇక మీరు బోర్డు బాటేసిపోతున్నాం, మీరు నిరూపించుకోరంటే ఆయన రాత్రిలో లేకపోతే ఇంకేదో లంచ్ మోషనో లేకపోతే హౌస్ మోషన్ పిటిషన్లు వేసుకొని అప్పటికప్పుడు స్టేలు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. అంటే ఈ విచ్చలవిడితనం కూడా హైడ్రాకు మంచిది కాదు సార్. మంచి ఏంది చెడేంది అనేది చూసుకోవాలి. హైడ్రా అవసరం సార్, మేము కాదంటలేము, రక్షణ అనేది అవసరం సార్. కానీ హైడ్రా కమిషనర్ గారు గతంలో చెప్పినారు సార్, ఏమని మేమే అడిగినాం, చాలా మంది అడిగితే ఫాతిమా కాలేజీకి సంబంధించి అందులో విద్యార్థులు చదువుతున్నారు, అది ఇప్పుడు వాళ్ళ దృష్ట్యా విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత చేస్తాం అనేటువంటి మాట చెప్పినారు సార్. విద్యా సంవత్సరం అయిపోయింది, మళ్ళా విద్యా సంవత్సరం అయిపోయింది, ఫాతిమా కాలేజీకి ఓ న్యాయం, మిగతా వాళ్ళకి ఇంకో న్యాయమా సార్? ఇది ఎక్కడి కథ సార్? చెరువులు కాపాడబడితే అన్ని చెరువులు కాపాడబడాలి కదా. మనకు అనుకూలమైన వాళ్ళ చెరువులు వాళ్ళు కబ్జా పెట్టుకున్న చోట కాపాడమంటే కుదరదు కదా సార్. అలాగే సార్, ఇక మూసీ ప్రక్షాళన సార్, మూసీ ప్రక్షాళన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంది. మూసీని ప్రక్షాళన చేయడం వల్ల మూసీ బాగా అవుతుందని దానికి ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చారు సార్. మూసీ ప్రక్షాళన ఎట్లెట్లా చేయాలని దాంట్లో ఆ డాక్యుమెంట్లో మరి అది ఎవరు తయారు చేసినా అందులో పెట్టింది ఏమని పెట్టిరంటే సార్, ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకొని, బఫర్ జోన్లో ఎందుకు స్వాధీనం చేసుకుంటారు సార్? పొద్దుగాల రావాల్సిన వరద కంటే ఎక్కువ వచ్చినప్పుడు అవి మునిగిపోతాయి అనేది ఉద్దేశం సార్. అవి తీసుకోనట ఆడ ఏం కట్టిస్తారట సార్ అంటే హంపి థియేటర్స్, పార్కులు, ప్లాజాలు కడతారట సార్. ఇవి మునిగాయా సార్? ఇల్లు మునుగుతాయి కానీ ఇవి మునిగాయా? ఇవి కూడా మునుగుతాయి కదా సార్. మరి ఇక సార్ దానికి డిపిఆర్ అయితే ఇప్పటి వరకు నేను చూడలేదు సార్. డిపిఆర్కు సంబంధించినటువంటి ఆమోదాలు ఉన్నాయా, పర్యావరణ క్లియరెన్స్లు ఉన్నాయా, నది సహజ ప్రకృతిని సహజ ఆకృతిని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా, పర్యావరణ క్లియరెన్స్లు ఉన్నాయా? ఇవేమీ లేవు సార్. ఒక ఫేజ్ విడుదల చేసారు, దానికి 6,000 కోట్లు ఏమో పెడుతున్నామని చెప్తా ఉన్నారు సార్. నిజంగా ప్రణాళికబద్ధంగా చేసేది ఉంటే చాలా పకడ్బందీగా అన్ని అనుమతులతో చేయాలి సార్. ఇక్కడ సార్ 2.5 TMC లేదో దీనికోసం అంటారు.